హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జటాధర మూవీ సినిమా రిలీజ్ అవబోతుంది 7th నవంబర్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇది 2 లాంగ్వేజెస్ లో వస్తుంది, అది హిందీ అండ్ తెలుగు. ఈ సినిమాకి మన హీరో వచ్చేసి సుధీర్ బాబు. సుధీర్ బాబు తెలిసిన విషయమే, చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తాడు. సినిమా సెలెక్షన్స్ కూడా బాగుంటాయి, చేసే సినిమాలు కూడా ఇంతవరకు బాగానే సక్సెస్ రేట్ ఉంది. అలాగే ఎలాంటి క్యారెక్టర్లు అయినా యాప్ట్ అవ్వగల కేపబుల్ ఉన్న హీరో, అలాగే మంచి బాడీ మెయింటైన్ చేస్తున్న ఒక హీరో, ఫిట్నెస్ మీద ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అంటారు కదా, సో ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట. సో ఒక ఒక టైప్ ఆఫ్ జనరేషన్ కి కొందరికి మోటివేట్ గా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫిట్నెస్ మెయింటెనెన్స్ లో ఈయన కూడా వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లో ఉంటారు. సో అలాగే బాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు వచ్చేసారు భాగ్య సినిమాతో. అండ్ మనవాడికి స్టంట్స్ కూడా బాగా అలవాటు అయిపోయినాయి. రకరకాల స్టంట్లు చేయగలడు, డాన్స్ కూడా బాగా చేయగలడు, అన్ని రకాల అన్నిట్లోనూ బాగానే ఉంటాడు. సో సినిమా స్టోరీ సెలెక్షన్స్ కూడా చాలా చాలా నీట్ గా, క్లియర్ గా, మంచి మంచి టాపిక్స్ మీద వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటిదే ఈ సినిమా జటాధర కూడా. దీనికి డైరెక్టర్ వచ్చేసి మన తెలుగు అండ్ హిందీ ఇద్దరు ఉన్నారు డైరెక్టర్లు, వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ అని. అభిషేక్ జైస్వాల్ అంటే హిందీ అయినా, అండ్ వెంకట్ కళ్యాణ్ వచ్చేసి మన తెలుగు ఎడిటర్ గా చేశాడు ముందు సినిమాలకి. సో ఈయన ఎడిటర్ గా అంటే ముందు సినిమాలో ఏంటంటే మనకు చెడ్డి గ్యాంగ్ తమాషా 2023 రిలీజ్ అయిపోయింది. యాక్చువల్గా చెడ్డి గ్యాంగ్ తమాషా అనే సినిమా 2023 రిలీజ్ అయిపోయింది. ఆ సినిమాకు ఎడిటర్ గా వేశారు, కొంచెం గుర్తింపు వచ్చింది అక్కడ. ముందు సినిమాకు కూడా వేసాడు, కాకపోతే ఆ సినిమాతో కొంచెం గుర్తింపు ఎక్కువ వచ్చింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు అనమాట. సో మనకు బాలీవుడ్ అని కాబట్టి ఆయన గురించి పెద్దగా ఐడియా లేదు, పరిచయం లేదు. చూద్దాం మరి ఈ సినిమా ఏ విధంగా వెళ్తున్నా అది. యాక్చువల్గా ఇది ఒక మైథలాజికల్ థ్రిల్లర్ గా మనకు ముందుకు వచ్చేస్తుంది అనమాట ఈ సినిమా. అండ్ ఈ సినిమా కూడా చుట్టూ ఒక మిస్టరీ ఉంది. ఒక మిస్టరీ, ఒక దైవశక్తులు, చారిత్రక పద్మనాభ సూత్రాలు, ఇవన్నీ యాక్చువల్గా ప్రతి ఒక్కటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూ జరిగే ఒక సిచ్యువేషన్స్ అనమాట. ఆ నిధికి సంబంధించిన రహస్యాలు, దాని చుట్టూ ఏర్పడిన ఈ చెడ్డ దైవ దుష్టశక్తులు, దైవశక్తులు, ఇవన్నీ మొత్తం కలిపి ఈ సినిమాలో చూడబోతున్నాం. అండ్ మన మెయిన్ హీరో క్యారెక్టర్ వచ్చేసి సుధీర్ బాబు, చాలా సాధారణమైన మనిషి. అండ్ ఇలాంటి ఒక మిస్టరీ మిస్టరీ ఛేదించే ఒక ప్రయత్నంలో ఇలాంటి దానిలోకి అడుగు పెట్టడము. సో ఒక దాని గురించి ఎలా ఛేదించాడని చెప్పి ఎలా ముందుకు వెళ్తాడనే స్టోరీ ఇది. ఆ తర్వాత నాకు తెలిసి ట్రైలర్ చూసిన ప్రకారం అయితే నాకు ఇది అర్థమైంది. విజువల్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి, చాలా చాలా బాగా నచ్చింది విజువల్స్ అయితే నాకు. చాలా చాలా సీన్స్ టేకింగ్ కానీ, సుధీర్ బాబు విజువల్స్ కానీ, అండ్ సోనాక్షి సిన్హా లేడీ క్యారెక్టర్ యాంటగోనిస్ట్ అనుకుంటా. సో నెగిటివ్ కావచ్చు, యాంటగోనిస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఇక్కడ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరే అనమాట. సినిమాకి ఇద్దరు హైలైట్ వాళ్ళే. ఇంకా దుష్టశక్తి అనుకుంటా నాకు తెలిసి మన ఆ, సోనాక్షి సిన్హా వచ్చేది. సో ఈవిడ విలన్ గా చేస్తుంది. సో మనకి కొంచెం స్ట్రాంగ్ అపోజిషన్ కనిపిస్తుంది సుధీర్ బాబుకి అండ్ సోనాక్షి సిన్హా క్యారెక్టర్ కి. ఇద్దరికి చాలా చాలా బాగా ఒక గట్టి పోటీ ఉండబోతుంది అయితే ఈ సినిమాలో మనకు అర్థమవుతుంది. మెయిన్ ఈ సినిమా యొక్క మోటో వచ్చేసి మనకు ట్రైలర్ లో చూసినట్టయితే గ్రీడ్ వర్సెస్ సాక్రిఫైస్, అంటే ఈ రెండింటి మధ్యన పోటీ జరిగేది. యాక్చువల్గా ఇక్కడ జరిగేది రెండు మధ్యన పోటీ, అంటే లోభము మరియు త్యాగము, ఈ రెండింటి మధ్యలో జరిగే ఒక యుద్ధం అనుకోండి, అంతే. ఇంకా సో దాని గురించి అనమాట స్టోరీ. సినిమా అనేది రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉందనేది చూసిన తర్వాత దాని గురించి కంప్లీట్ గా డిస్కషన్ చేసుకుందాం. స్టే ట్యూన్. లవ్ యు ఆల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా